నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సిపి జగన్ రెడ్డి గారి నేతృత్వంలో సోషల్ మీడియా చాలా కాలం నుంచి యాక్టివ్గానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తుంది. ఆ విష ప్రచారం చేస్తున్న కొన్ని సంఘటనలు బట్ట బయలు చేసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సిపి ఈవిల్ ట్రిక్స్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్మినటువంటి సంఘటనలు. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసి ఆవు నెయ్యి వాడకుండా కెమికల్స్తో తయారు చేసిన ఒక లిక్విడ్తో పవిత్రమైన లడ్డూని తయారు చేసిన సంఘటన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు 600 పేజీ రిపోర్ట్స్ని ఈ మధ్యకాలంలో కోర్టుకి సబ్మిట్ చేశారు. అందులో ధృవీకరిస్తూ కన్ఫామ్ చేస్తూ అది నెయ్యే కాదు, నెయ్యి లాంటి కెమికల్ లిక్విడ్ అని కన్ఫామ్ చేశారు. ఈ 600 పేజీల రిపోర్టు ప్రకారంగా 60 లక్షల కిలోల నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారు. 20 కోట్లు లడ్డూల్ని అప్పట్లో ఆ పీరియడ్లో పనిచేశారు, జనం చేత తినిపించారు. 250 కోట్లు సుమారుగా దేవస్థానానికి నష్టం కలిగించారు. ముడుపుల రూపంలో ఎన్నో కోట్లు లబ్ధి పొందారు అనేది కన్ఫామ్ చేస్తూ సిట్ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కల్తీ లాంటి పదార్థం ఎలా తయారు చేశారు అని అంటే మనం ఒకసారి చూసినట్టయితే పామ్ కార్నల్ ఆయిల్ అనే ఒక చీపుగా దొరికే ఒక ఆయిల్ని తీసుకొని ఎమల్సిఫైర్స్ కలిపేసి మోనోగ్లిజరైడ్స్ కలిపేసి ఎసిటిక్ యాసిడ్ యాడ్ చేసి ఇదంతా గీ లాంటి స్ట్రక్చర్ వచ్చే ఒక ఆయిల్ లిక్విడ్ని తయారు చేసుకొని మరి నెయ్యి లాంటి కలర్ రావటం కోసం బెటా కెరటిన్ అనే ఒక కెమికల్ని వాడి ఆ కలర్ తీసుకొచ్చేసి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మరి టెస్టింగ్లో నెయ్యికి సంబంధించిన కొన్ని పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆర్ఎం వాల్యూ కానీ ఈ టెస్టింగ్లో పారామీటర్స్ మ్యాచ్ అవ్వటం కోసం అని చెప్పేసి ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ యాడ్ చేసి ఆ పారామీటర్స్ ఆర్ఎం వాల్యూ మ్యాచ్ అయ్యేటట్టుగా చేసి ఇంకా నెయ్యికి స్టెబిలిటీ కోసం లైఫ్ కోసం సెల్ఫ్ లైఫ్ కోసం ఇంకా కొన్ని కెమికల్స్ వాడి తయారు చేశారనేది వెలుగులోకి వచ్చింది. ఇది ఎంత దారుణమో హిందువుల మనోభావాలని నేను అనటం లేదు, ఇది ఒక స్కామ్ అని అనటం లేదు, హిందువుల మీద జరిగిన దాడి లేదా కుట్ర అని అనిపించే దుర్ఘటన ఇది. ఈ విధంగా సిట్ వాళ్ళు కన్ఫామ్ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం ప్రచారం ఎత్తుకుంది అంటే సిగ్గు లేకుండా మేమే చెప్పాం కదా నెయ్యి కల్తీ జరగలేదు అని. సిట్టు వాళ్ళు నెయ్యిలో మరి జంతువుకి సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అని చెప్పలేదు కాబట్టి నెయ్యి కల్తీ జరగలేదు అని ఉల్టా పల్టా విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తూ ఉంది. ఇంత కన్ఫామ్ చేస్తే నెయ్యే కాదని చెప్తుంటే మేము చెప్పాం కదా కల్తీ ఎక్కడ జరిగింది, జంతువుల అవశేషాలు ఎక్కడ ఉన్నాయని విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదైంది. ఆయన వాడిన సిమెంట్ ద్వారా కట్టిన ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి, సో కల్తీ సిమెంట్ వాడారు అని అభియోగాలతో కోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేసి టెస్టింగ్ చేసి కన్ఫామ్ చేసింది ఏంటంటే ఈ సదరు కాంట్రాక్టర్ వాడిన సిమెంటు కల్తీదా కాదా అని టెస్టింగ్లో ఏం బయటపడిందంటే అసలు అది సిమెంటే కాదు, మొత్తం బూడిదతో తయారు చేసి సిమెంట్ లాగా చేసి ఈ బిల్డింగ్స్ కట్టారు, అందుకే కూలిపోయినాయి అని నిర్ధారణ చేశారు అనుకోండి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్ లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన విధంగానే మేము చెప్పాం కదా అది కల్తీ సిమెంట్ కాదని. అరే నేను అందులో సిమెంటే లేదు, అసలు మొత్తం బూడిదని దర్యాప్తు తేలితే మేము చెప్పాం కదా అది కల్తీ సిమెంట్ కాదని, కల్తీ సిమెంట్ ఎట్లా అవుద్ది అని వితండ వాదన చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా అసలు నెయ్యే కాదని దర్యాప్తు తేలిస్తే అందులో ఇది లేదు అది లేదు కల్తీ కాదు కదా అని మాట్లాడుతూ వితండ వాదం సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ ఉంది. ఇది ఏ విధంగా సహేతుకమైన ప్రచారం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో పాయింట్ ప్రధానంగా మనం చూసినట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ జగన్ రెడ్డి గారి పరిపాలనలో భూ సర్వే ద్వారా
పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి గారి ఫోటో ముద్రించటం కానీ, భూ సర్వే చేసి రైతుల పొలాల్లో రాళ్లు పాతి ఆ రాళ్ల మీద జగన్ రెడ్డి గారి ఫోటో వేయటాన్ని కానీ సమర్థించుకుంటూ ఇటీవల కాలంలో సాక్షి మీడియా ఛానల్ ద్వారా కొంతమంది వ్యక్తుల్ని పెట్టి డిబేట్ చేపించిన సందర్భంలో అందరూ ఆశ్చర్య కలిగించే విధంగా సదరు ఎనలిస్ట్ ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ, నా జేబులో 20 రూపాయల నోటు ఉంది, ఈ 20 రూపాయల నోటు మీద గాంధీ గారి ఫోటో ఉంది, అంటే ఈ నోటు గాంధీ గారిది అవుతుందా? నాది కదా, ఆయన ఫోటో ఉంటే ఆయనది అవుతుందా అని ఒక బేస్లెస్ కంపారిజన్ తీసుకొని, అదేవిధంగా పాస్బుక్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో వేస్తే ఆ భూమి జగన్ రెడ్డి గారిది ఎట్లా అవుతుంది? ఇది కంపారిజన్ ఆయన చేసింది. అసలు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి ఫోటోకి, పాస్బుక్ మీద జగన్ రెడ్డి గారి ఫోటోకి ఇది ఎక్కడ పొంతన, ఇది ఎక్కడ కంపారిజన్? దీంట్లో లీగల్ యాంగిల్ ఏంటి, యాక్ట్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా మీ అందరూ తెలుసుకోవాలి. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంత డీటెయిల్డ్ డెప్త్ అనాలిసిస్ చేయలేదు, చెప్పలేదు. నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. ఆ సదరు ఎనలిస్టు 20 రూపాయల నోటే ఉందన్నారు. బహుశా ఆ ఛానల్లో పిలిచినందుకు ఆ రోజు ఆయన రెమ్యునరేషన్ అయ్యి ఉండొచ్చో మనకు తెలియదు. కానీ ఈ 20 రూపాయల నోటు ఫోటో ఎట్లా? ఇంకొక అంశం, రోజా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తున్నారు పాస్బుక్ అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. రాజముద్ర వేసి ఫోటో పాస్బుక్లు పంచుతుంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడుంది అక్కడ? ఇదొక దుష్ప్రచారం. మనం ప్రధానంగా ఆలోచించినట్టయితే ఈ నోట్, కరెన్సీ నోట్ ఏదైతే ఉందో పబ్లిక్ కరెన్సీ, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు డిజైన్ చేస్తారు. పాస్బుక్ అనేది ప్రాపర్టీ డాక్యుమెంట్, కానీ ఈ నోటు, కరెన్సీ నోట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్. పాస్బుక్ అనేది భూ యాజమాన్య హక్కును సూచిస్తూ ఉంది. అదేవిధంగా నోటు చలామణి కోసం, ఈ కరెన్సీ నోటు అంటే పబ్లిక్ యూజ్. పాస్బుక్ అనేది ఓనర్షిప్ కోసం, ప్రైవేట్ యూజ్. పబ్లిక్ యూజ్ ఒకటి, ఇది ప్రైవేట్ యూజ్ అనేది గమనించాలి. ఇందులో లీగల్ ప్రాస్పెక్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే, పాస్బుక్స్ ఇష్యూ అనేది ఏపీ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1967 మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాజ్ పర్ నీతి ఆయోగ్ రెగ్యులేట్ అవుతూ ఉంటాయి ఈ విషయం. అయితే సీఎం ఫోటో, అప్పటి చీఫ్ మినిస్టర్ ఫోటో పొలిటికల్ సింబల్గా లీగల్గా అనుమతించబడదు పాస్బుక్ మీద. ఎందుకంటే ఆర్టికల్ 300A ప్రకారం ప్రాపర్టీ రైట్ని వైలేట్ చేస్తుంది ఆ ఫోటో వేయటం అనేది. ఇట్ ఈజ్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 300A. ఇక రెండో పాయింట్, గతంలో హైకోర్టుకి వెళ్ళిన సందర్భంలో, హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో, పిటిషన్ నంబర్ 12345 2022లో అప్పుడు ఒక తీర్పు ఏమిచ్చారంటే, పర్సనల్ ప్రమోషన్గా ఇటువంటి ఫోటోలు అనేది పాస్బుక్ల మీద వేయకూడదు అనేది ఒక తీర్పు ఉంది. ఇక మూడో అంశం చూసినట్టయితే, కరెన్సీ నోట్ అనేది యాజ్ పర్ కరెన్సీ నోట్ యాక్ట్ 1861 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మాత్రమే డిజైన్ చేస్తారు. కాబట్టి ఆ కరెన్సీ నోటుతో పాస్బుక్ అనేది కంపేర్ చేయటం అనేది అసలు బేస్లెస్ కంపారిజన్ అని చెప్పవచ్చు. ఇక యాక్ట్స్, రెగ్యులేషన్స్ మనం ఒకసారి చూసినట్టయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాజ్ పర్ నీతి ఆయోగ్ సెక్షన్ 5 ప్రకారంగా నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఫొటోస్ లాంటివి ఈ పాస్బుక్స్ మీద అనుమతించబడవు. కరెన్సీ నోట్ యాక్ట్ 1934 సెక్షన్ 25 ప్రకారంగా నోట్స్ డిజైన్ ఆర్బీఐ చేస్తారు, అది పబ్లిక్ సింబల్ వేయవచ్చును. ఇది ఒక పాయింట్. ఇక నెక్స్ట్ మూడో పాయింట్, దుష్ప్రచారంలో భాగంగా వైజాగ్లో గీతం యూనివర్సిటీకి ఎన్డీఏ ప్రభుత్వం వారు భూమిని దారాదత్తం చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. గీతం యూనివర్సిటీ వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం వారు భూమిని దారాదత్తం చేయటం లేదు. గతంలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన 24 ఎకరాల భూమిని జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా, అక్రమంగా, అధికార దుర్వినియోగంతో ఆ ల్యాండ్ ప్రభుత్వానిది అని చెప్పి అభియోగం చేస్తూ అందులో ఉన్న కాంపౌండ్ వాళ్ళు బిల్డింగ్లు పడగొట్టి ఫెన్సింగ్ వేసి గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టారు. అంటే అధికారాన్ని ఉపయోగించుకొని గీతం యూనివర్సిటీ మీద కక్ష సాధించుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారు సదరు 54.79 ఏకర్స్, సుమారుగా 55 ఏకర్స్, దీన్ని రెగ్యులరైజ్ చేసే పనిలో ఎన్డీఏ ప్రభుత్వం వారు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇది కోర్టుకు వెళ్ళింది, హైకోర్టులో కూడా ఒక డెసిషన్ వచ్చింది. కాబట్టి అప్పట్లో చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని 54.79 ఏకర్స్ని గీతం యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులరైజ్ చేయటం, ఇది దారాదత్తం చేయటం కాదు. గీతం యూనివర్సిటీ అనేది 1980లో ప్రారంభించబడిన ఒక పెద్ద సంస్థ. మరి దానికి ఆల్రెడీ 150 ఎకరాలు ఉంది.
సో దాన్ని ఈ 55 ఎకరాలు రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఏ యూనివర్సిటీకైనా, ఏ ఇన్స్టిట్యూషన్స్కైనా, ఏ ఇండస్ట్రీస్కైనా, ఏ ఇన్వెస్ట్మెంట్స్కైనా, ఏ ఇన్వెస్టర్స్కైనా భూమి తక్కువ ధరకు ఇవ్వటమా, రాయితీలు ఇవ్వటమా లాంటివి చేస్తేనే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏ ఇండస్ట్రీకి, ఏ సెగ్మెంట్లో ఉన్న ఇండస్ట్రీకి, ఏ కేటగిరీకి, ఏ ఇన్స్టిట్యూషన్కి ఎంత రేటుకి భూమి ఇవ్వాలనేది పాలసీ ప్రకారంగా ఆయా సంస్థలకి ల్యాండ్స్ అలాట్మెంట్ చేయకపోతే అభివృద్ధి జరగదు అని చెప్పి హైకోర్టు వాళ్ళు కూడా వ్యాఖ్యానించినదే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గీతం యూనివర్సిటీ భూమి రెగ్యులరైజేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారంలో నిజాన్ని మనం పరిశీలించినట్టయితే యూజీసీ రెగ్యులేషన్స్ 2010 సెక్షన్ 3 ప్రకారంగా మినిమం 20 నుంచి 50 ఎకరాలు ఒక యూనివర్సిటీకి ఉండాలా రూరల్ అయితే. అదే అర్బన్లో అయితే 10 నుంచి 20 ఎకరాలు ఉండాలా. ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం వీళ్ళు అభియోగం చేస్తున్నటువంటి ఈ ల్యాండు రిషికొండ, ఎండాడ, సర్వే నంబర్ 17/1, 17/28కి సంబంధించినటువంటిది. ఈ భూమి ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ కోసం గీతం యూనివర్సిటీ వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని తలచారు. ఇదే విధంగా మనం ఒకసారి చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీకి 1600 ఎకరాలు ఉంది, ఆంధ్ర యూనివర్సిటీకి 422 ఎకరాలు ఉంది, ఐఐటి మద్రాస్కి 620 ఎకరాలు ఉంది. సో ఈ విధంగా యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవ్వాలా, విద్య అభివృద్ధి చెందాలంటే కొంత గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా రెగ్యులరైజ్ చేయాలి అని భావించి జీబీఎంసీలో రాబోయే సెషన్స్లో ఒక అజెండా పాయింట్ 15గా దీన్ని పెట్టారు. ఆ జీబీఎంసీ మీటింగు జనవరి రాబోయే 30వ తారీఖున జరగబోతుంది. అందులో ఎజెండాలో జీబీఎంసీలో అప్రూవల్ అయితే ఈ పర్టికులర్ ల్యాండ్ని 54.7 ఏకర్స్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి పబ్లిక్ ఇంట్రెస్ట్, విద్యా సంస్థల అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెగ్యులరైజేషన్ చేసే అధికారం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద డిస్క్రిమినేటరీ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు రెగ్యులరైజ్ ద ల్యాండ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇండస్ట్రీస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇందులో భాగంగా నేను ఒక ప్రశ్న మీకు చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2009లో విమలారెడ్డి అంటే జగన్ రెడ్డి గారికి మేనత్త, ఈ అప్పుడప్పుడు ఇందులోకి వస్తుంటారు మీడియాలోకి, ఎందుకంటే షర్మిళ వాళ్ళ కేసులో కానీ, సునీతమ్మ వాళ్ళ విషయంలో కానీ. ఈ విమలారెడ్డి అన్న జగన్ రెడ్డి గారి అత్తకి 2009లో 8 ఎకరాలు హాస్పిటల్ కోసం గవర్నమెంట్ వారు అలాట్మెంట్ ఇచ్చేశారు. జీవో నంబర్ 789/2009. జీవో నంబర్ 789 ద్వారా విమలారెడ్డికి 8 ఎకరాల హాస్పిటల్కి ఇస్తే మరి అందులో జరిగిందేంటి మర్చిపోయారా? ఆమె హాస్పిటల్ కట్టకుండా చర్చి కట్టారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఈ విషయాన్ని ఎందుకు ప్రచారంలో తీసుకోరు? ఇది కరెక్టా? ఇప్పుడు చేస్తుంది మరి మంచి పనికి విమర్శిస్తున్నారే, మరి అప్పుడు వీళ్ళు చేసిన దుర్ఘటన ఏమైంది? మరి అది ఎందుకు గుర్తు తెచ్చుకోవట్లేదని నేను అడుగుతా ఉన్నా. ఇక 4వ పాయింట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమరావతి మీద మళ్ళీ యథావిధిగా రెగ్యులర్ పరంపరలో భాగంగా విషం జిమ్మే ప్రయత్నంలో భాగంగా కొంతమంది రైతులకి ప్లాట్స్ అలాట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. ఒకే రోజు 150 మందికి అలాట్మెంట్ ఇచ్చారు, రిటర్నబుల్ ప్లాట్స్. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన ఇది. అందులో ఒక 10 మంది రైతులు ఉద్దండరాయని పాలెంలో మాత్రమే మాకు ప్లాట్స్ కావాలని డిమాండ్ చేశారు. కానీ ఈ పాలసీ ప్రకారంగా సిఆర్డీఏ వాళ్ళు ఈ ప్లాట్స్ అలాట్మెంట్ అనేది ఎవరు ఏ ప్రాంతంలో అడిగితే ఆ ప్రాంతంలో ఇవ్వటం సాధ్యం కాదు. ఆ పర్టికులర్ ఉద్దండరాయని పాలెం అనేది కోర్ క్యాపిటల్ కోసం రిజర్వ్ చేయబడింది. ఈ ప్లాట్లు అనేది రైతులందరికీ సమతుల్యం పాటించే విధంగా విల్ బీ అలాటెడ్ యాజ్ పర్ ద లాటరీ. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు అలాట్ చేశారు, ఇప్పుడు ప్రక్రియ కూడా అదే జరుగుతుంది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక 10 మందిని రెచ్చగొట్టి అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ ద్వారా మీడియాలో మమ్మల్ని దుర్భాషలాడారు, మాకు కావాల్సిన చోట ప్లాట్లు ఇవ్వలేదు అని దుష్ప్రచారం ఒకటి చేస్తూ ఉన్నారు. మరి ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళంతా కూడా జగన్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులుగా బయటకు వచ్చింది. సో అమరావతిలో ఏదైతే ప్రాసెస్ ఉందో, ప్రొసీజర్ ఉందో, గతంలో ఏది జరిగిందో ఇప్పుడు కూడా ఆ విధంగానే అలాట్మెంట్ చేస్తూ వస్తూ ఉంటే ఈ ప్లాట్స్ విషయంలో కూడా కొంత విషం చిమ్మే ప్రయత్నం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. సో ఈ విధమైన ఈ 4-5 ఎగ్జాంపుల్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ ఈ ట్రిక్స్ని మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేశా. ఈ విష ప్రచారాన్ని సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానుకోవాలా.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలా అసెంబ్లీలోకి వెళ్ళి అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.